ముందుగా చెప్తున్నా ఈ మంచి మనిషిని గుర్తు పెట్టుకోండి. ఈ భూమి మీద ఎవరికైనా నేను రుణపడ్డాను అంటే ఇతనికే. ఇతను ఎవరో చెప్తాను కానీ ఈ వీడియో చేయడానికి చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ నన్ను ఎంతగా ఆదరిస్తున్నారో నాకు బాగా తెలుసు. అందుకే మీ అందరికి మా అమ్మ నాన్నను అక్కను చూపించాలనుకున్నా. ఇప్పటికి కుదిరింది. డాడీ అమ్మ అక్క ఈ ముగ్గురే నా పెళ్లి కాకముందు నా ప్రపంచం. అక్క పెళ్ళైన తర్వాత ఇంకో ముగ్గురు యాడ్ అయ్యారు. ఇంకా నా పెళ్ళైన తర్వాత ఇంకో ముగ్గురు యాడ్ అయ్యారు. మొత్తం 9 మంది నాకు ప్రాణం. కానీ ఇద్దరిని మాత్రం మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నా. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండటం వలన వాళ్ళిద్దరు రాలేదు. వాళ్ళు ఎవరో కాదండి నా అక్క కొడుకులు. సరే వీడియో స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను కదా, ఈ భూమి మీద ఒక వ్యక్తికి రుణపడి ఉన్నాను అని. అతను ఎవరో కాదండి మా అక్క వాళ్ళ హస్బెండ్, మా బావ. మా బావ అంటే ఎంత ఇష్టం అంటే ఎక్కువ చెప్పకూడదు, దిష్టి తగిలిద్ది. మా లైఫ్ కి దారి చూపించాడు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. బావ చేసే ఆఫీస్ లోనే మా వారికి జాబ్ ఇప్పించారు. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా మా వారు టాలెంట్ తో ప్రూవ్ చేసుకున్నారు. హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు నేను ఇలా సంతోషంగా ఉండడానికి కారణం మా బావే అని చెప్తున్నా. అంతేకాదు కరోనా టైంలో నేను హాస్పిటల్లో ఉంటే నా పక్కన ఎవ్వరు లేరు. మా బావ ఒక్కడే తండ్రిలాగా నన్ను చూసుకున్నాడు. నాకు ఆ విషయం గుర్తొచ్చి ఇప్పుడు వాయిస్ ఇవ్వాలన్నా ఏడుపు వస్తుంది. అది ఎప్పటికీ మర్చిపోలేను. సరే ఇంక ఇక్కడ కనిపిస్తుంది నా మరిది. రెండో మరిది అమెరికాలో ఉన్నాడు. తమ్ముళ్ళైనా కొడుకులైనా నా మరుదులే. వీళ్ళు అన్నా నాకు చాలా ఇష్టం. ఈసారి చిన్న మరిది యుఎస్ నుండి వచ్చినప్పుడు మీ అందరికీ చూపిస్తా. ఇంక ఇక్కడ జంటలుగా నుంచున్నారు చూడండి, పెదనాన్న, డాడీ, బాబాయ్. ఈ వీడియోలో ఎవరున్నారో చెప్తా. వైట్ అండ్ బ్లూ శారీ కట్టుకున్నది చిన్నత్త, తర్వాత పెద్దమ్మ, తర్వాత పెద్దత్త, తర్వాత అమ్మ, అమ్మ పక్కన పిన్ని. కలిసి ఉంటే ఆనందమే వేరు. అందరూ కలిసి ఉన్నప్పుడు చూడటానికి చూడముచ్చటగా ఉంది కదా. నాకే కాదు ఈ వీడియో చూసే వారిలో కూడా రిలేషన్స్ లో ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుభవం ఉంటది కదా. అందరికీ చిన్న చిన్నవి వస్తా ఉంటాయి. అవన్నీ పట్టించుకోకూడదు. ఆనందాలే గుర్తు పెట్టుకోవాలి. నేను అలాగే గుర్తు పెట్టుకుంటా. అందుకే ఎవరు కనిపించినా వాళ్ళకన్నా ముందే నేనే పలకరిస్తా. మొత్తానికి అందరితో కలిసి ఉండాలంటే చాలా ఇష్టం.